బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఎన్ని రకాల వైభవం మన దేశానికి ఉన్నా ఇవాళ మన దేశం గురించి విదేశాల్లో ఉన్న భావన ఏమిటంటే బడుగు దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం, ఎన్నో రంగాల్లో చెందవలసిన దేశం, ఇలాగే అంటారు. చెందిన దేశం అనే మాట రాదు. కారణం విదురుడు చెప్పిన మాటే. ధృతరాష్ట్ర మహారాజా కార్యగతుల తెరగు కలవారు తెలిపిన అధికమతుల వారల ఆదరింతురు అల్పకార్య బుద్ధులకు అది వినియును అల్పకార్య బుద్ధులగు వారలకునది విరస కారణంబు విషమవోలే అని అన్నాడని నిన్నటి మాటల్లో మనం చెప్పుకున్నాం. సూక్తులు చాలా ఉన్నాయ్యా, నీతులు చాలా ఉన్నాయ్యా. వినేవాళ్ళు ఎవరు అనద్దు, వినేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కొక్క సూక్తి చాలా గొప్పదండి. ఇవి మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలండి అంటే రామకోట రాసినట్టుగా ఒక్కో సూక్తిని 100 సార్లు రాసేవాళ్ళు ఉన్నారు. అంతేకాదు ఇవి పిల్లలకి నేర్పితే బాగుంటుంది అంటే పిల్లలకి నేర్పేవాళ్ళు ఉన్నారు. కానీ పిల్లలు సహా పెద్దవాళ్ళు సహా ఎవరు ఏ సూక్తిని ఆచరణలో పెట్టరు. పెద్ద జబ్బే ఇది. ధృతరాష్ట్రుడు పెట్టలేదు, మనము పెట్టం. ఆయన కళ్ళు లేవు, పెట్టలేదు. మనం కళ్ళు ఉండి కూడా పెట్టం. ఆయనకి లేకపోవడానికి మనకి ఉండడానికి పెద్ద తేడా ఏముండదు. దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడికి తేడా ఏమిటి అని నారదుడికి వ్యాస మహర్షికి ఒక చిన్న చర్చ జరిగింది, చిన్నపాటి చర్చ. ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి తేడా ఏమిటంటే నారదుడు ఒక్క దెబ్బలో చెప్పాడు. అతడు అంధుడు, ఇతడు దుర్మదాంధుడు, ఇరువురిలో అతడే నయమో అన్నాడు. ధృతరాష్ట్రుడు అంధుడయ్యా, పుట్టుగుడ్డివాడు. వీడు దుర్మదాంధుడు, ఐశ్వర్య మదంతో అధికార మదంతో కళ్ళు మూసుకున్నవాడు పోయినవాడు. ఇద్దరూ అంధులే, అతడు అంధుడు ఇతడు దుర్మదాంధుడు, ఇరువురిలో అతడే నయమో అన్నాడు. ఎంతో కొంత ధృతరాష్ట్రుడే నయమయ్యా అన్నాడు. మనం ఆలోచన చేసుకోవాలి. ఈ మాట మనకు కూడా పెద్ద చురక. కళ్ళు ఉన్నంత మాత్రాన మనం అంతా అంధులం కాకుండా పోం. మనలో దుర్మదాలు చాలామందికి ఉన్నాయి. పాండిత్య గర్వం కొంతమందికి, ఐశ్వర్య గర్వం కొంతమందికి, సౌందర్య గర్వం కొంతమందికి, అధికార గర్వం కొంతమందికి. నేను ఏమి చేయకుండా నాకు నడుస్తుంది, మా తాతయ్య బోర్డు సంపాదించాడు, ఇదో గర్వం కొంతమందికి. ఈ దుర్మదాంధత్వం అంటారు దీన్ని. అంధత్వానికి బోల్డ్ ఉపాయాలు ఉన్నాయి. అందులో ఈవేళ పుస్తకాలు చదవగలరు, ఫోను మాట్లాడగలరు. ఈ మధ్యన నేను హైదరాబాదులో దివ్యాంగుల సభలో మాట్లాడాను. అందులో ఎక్కువ భాగం అంధులే ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడ దేనికి తడువుకున్నట్టు ఎవరి సాయం కోరినట్టు నాకు అనిపించాలి. వారందులో నేనందులో నాకు అర్థం కాలేదు. ఒక 150 మంది వరకు పాల్గొన్నారు విద్యార్థులు. వాళ్ళ కార్యకర్తలు కూడా అంధులే, అంతా దివ్యాంగులు. అందులో అంధత్వమే ఎక్కువ, బధిరత్వం కొంతమందికి ఉంది, వినపడకపోవడం. కానీ వాళ్ళు దేనికి తడుముకుంటున్నట్టు నేను చూడలే. ఎందుకంటే నాకు ప్రధానమైన కార్యకర్తకి 2 కళ్ళు లేవు. ఆయన ఫోన్ మోగింది, ఇలా తీసాడు, ఇలా పెట్టాడు. ఏంటో నాకు అర్థం కాలే. ఇలా పెడతాడు ఏమిటి, కనపడడం దానికంటే కనపడుతుంది, కొంచెం ఓ కన్ను కొంచెం కనపడుతుంది. దాంతో చూశాడు, శుభ్రంగా నొక్కేసాడు, మాట్లాడాడు, మొత్తం కార్యక్రమం నిర్వర్తించాడు. మా ఇంటికి వచ్చాడు, నన్ను తీసుకెళ్ళాడు. ఆశ్చర్యపోయిన ఈయనందుడా నేనందుడా. అంటే అంధులకి బోడు సదుపాయాలు ఏర్పడ్డాయి. మనస్సులో కనుక ధైర్యం కోల్పోకుండా ఉంటే హాయిగా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు, వినొచ్చు, చదవచ్చు. బ్రెయిలీ లిపి ఉంది, చదవచ్చు. తడువుకుంటూ మొత్తం చదివేస్తున్నాడు, వేగంగా చదివేస్తు. మెసేజ్లు పంపుతున్నాడు ఆయన, ఫోన్లో మెసేజ్లు పంపుతున్నాడు. ఎలా పంపుతున్నామని అడిగాను. మేము పంపుతున్న మెసేజ్ మాకు రీడింగ్ వస్తుందండి, ఆ రీడింగ్ని బట్టి మాకు వినపడుతుందండి. వినపడిన దాన్ని బట్టి నొక్కేస్తాం, పంపేస్తాం. అక్షరాలు ఎక్కడ ఉన్నాయో తెలుస్తున్నాయి కదండి, చూసేది ఏమిటన్నాడు. ఎప్పుడు భగవత్ సృష్టిలో ఒక విశేషం ఏంటంటే, ఒక కాలు లేనివాడికి భగవంతుడు ఎంత అనుగ్రహం ఇస్తాడు అంటే, ఒరే నీ కర్మ వల్ల నువ్వు కాలు పోగొట్టుకున్నావురా, నాదేం లేదు అందులో. కానీ నా అనుగ్రహం ఎలా ఉంటుందంటే, నువ్వు 2 కాళ్ళ శక్తిని నీ ఒక కాలకే ఇస్తున్నానని చెబుతాడు. భగవంతుడు అంత దయామయుడు, అనుమానం లేదు. వేళ పత్రికల్లో మీరు చూసుంటారు. అయ్యప్ప దీక్ష పట్టినటువంటి ఒక ఆయన కేవలం ఒక కాలే ఉంది, ఈ సంకల కింద ఏవో పట్టుకుని 750 కిలోమీటర్లు నడిచాడు. వీడియోలు బంగారంగా 750 కిలోమీటర్లు.
7 గజాలు నడిచేసరికి మనకు ఆయాసం వచ్చేస్తుంది. పడుకుందుకు 6 గజాల చీర కావాలి మళ్ళీ. 750 కిలోమీటర్లు నడిచాడు. ఇవాళ పత్రికల్లో వచ్చింది ఫోటో. నూరా సాహసయాత్రికుడు అంటే అనుకున్న ఒక్కలే ఉంది ఆయనకి. అయ్యప్ప దీక్ష అంతే నడిచేశాడు ఆయన. స్వామివారు నడిపిస్తాడని నడిచాడు. అంచేత అప్పుడు అనిపించింది నాకు చూస్తే, భగవంతుడు ఏదైనా ఒక లోపం ఉన్న వాళ్ళకి ఆ లోపాన్ని పూరించడానికి అవసరమైనటువంటి పూరణంతా వాళ్ళ శరీరంలో మరో రకంగా చేసేస్తాడు. కుడికన్ను ఇంకా దెబ్బతినిపోయింది రాదు ఉంటే ఎడమ కంటికి 2 కళ్ళ శక్తి ఇచ్చేస్తాడు. నువ్వు నేనేం లోటు చేయను రాబ్బా, నువ్వు చూసుకో. కళ్ళు కనపడకపోతే చెవులకు బాగా వినిపించే శక్తి ఇస్తాడు. ఆ రకంగా కొన్ని పనులు నడిచిపోతాయి. ఇది పెద్ద సమస్య కావు. కళ్ళు లేకపోవడం, చెవులు లేకపోవడం, కాళ్ళు లేకపోవడం ఇవేమీ సమస్యలు కావు. అసలు మనకి బుద్ధి లేకపోవడమే పెద్ద సమస్య. ఆ బుద్ధి లేకపోవడమే దుర్మదాంతత్వం. అందుకే విదురుడు ఏమంటున్నాడు అంటే, అయ్యా నిన్ననే చెప్పాను నీకు చౌర్యద్యూత పరాంగనాహ అని. నిద్ర పట్టట్లేదు అంటే నేనేం చెప్పాను నీకు? కొన్ని కారణాలు ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు. ఇందులో నీకు ఏది ఉందని అడిగారు. దొంగతనం చేశావా అంటే చేయలేదన్నావు. నిజంగా చెప్పు, నువ్వు దొంగతనం చేయలేదా అన్నాడు. నేనేం మహారాజునయ్యా, నేను దొంగతనం చేయడం ఏమిటి, నాకేం అవసరం అంటే అన్నాడు. పాండవులకు ఇవ్వవలసిన అర్ధరాజ్యం ఇంకా ఇవ్వలేదంటే నువ్వు దొంగవా కాదా అన్నాడు. విదురుడు అంటే అంత ధైర్యంగా మాట్లాడతాడు. ఇవ్వవలసిన దాన్ని అన్నదమ్ముల పిల్లలకి ఇవ్వకపోతే దొంగవా కాదా? దొంగతనం చేయలేదంటే ఏమిటి? జేబు కొట్టేస్తేనే దొంగతనమా? మన సమాజంలో కూడా ఎలా ఉంటుందంటే, జేబు కొట్టేసిన వాడిని 500 కోసం జేబు కొట్టేసిన వాడిని 5 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టి చెత్త కొట్టేస్తారు. 5,000 కోట్లు కాజేసిన వాడిని ఏమీ అనరు, దండేసి గౌరవిస్తారు. అంచేత నేర్చుకోవాల్సింది ఏంటంటే, కొట్టేది ఏదో పెద్ద లెవెల్లో కొట్టే, మళ్ళీ చిన్న చిన్నవి చేయక. ఏనుగు కుంభస్థానంలాగే కొట్టేయి. 5,000 కోట్లు కొట్టే పెద్ద నాయకుడు అయిపోతాం. అనవసరంగా 500 కక్కుర్తిపడ్డామనుకో జైల్లో పడేసి కొట్టేస్తారు. ఎందరు భూములు ఆక్రమించిన, ఎన్ని అన్యాయాలు చేయని, ఎన్ని కోట్లు మింగేయని నాయకులను చేసి గౌరవిస్తాం మనం. 500-5,000 కొట్టేసేవాడు ఉంటే పాపం, ఏ తల్లి మందుల కోసమో, పెళ్ళాం ప్రాణం కోసమో, ప్రాణం మీదకి వచ్చేసేవాడు ఉంటే వాడిని పోలీసులు మొత్తం చెత్తకొట్టి పారేస్తారు. వాడు కొట్టేసింది ఎంత చేస్తే 500 లేదా 5,000. అది పెద్ద సమస్య. ఇవాళ ప్రభుత్వమే కూర్చోబెట్టి అందరికీ 5,000, 10,000 ఇస్తున్నారు కదా. నమశివాయ, బ్రహ్మాండంగా ఉంది వ్యవహారం. ఎవడే పని చేయక్కల. ఈ మధ్యాహ్నం తగ్గించారేమో, మళ్ళీ ఇస్తారు, కంగారు పడకండి. కూర్చోబెట్టిస్తున్నారు కదా. అంచేత కూర్చోబెట్టి ఇచ్చేది 5,000 నుంచి 10,000 వరకు ఉండే దొంగతనం చేసే పని మాత్రం ఎవడకుందండి. దొంగతనాలు లేవు రాజ్యంలో, అన్ని దోపిడీలే. దొంగతనం చేసే ఓపిక వరకు ఉంది. ఇప్పుడు మహారాజా నేను దొంగతనం చేయలేదని అనకు. పాండవులకు ఇవ్వవలసిన అర్ధరాజ్యం ఇవ్వలేదు అంటే దొంగవా కాదా చెప్పేది ఇప్పుడు. అందుకే నీకు నిద్ర పట్టట్లేదు. వాళ్ళు ఏమైనా చేస్తారేమో, అంతే కదా. వాళ్ళకి ఇవ్వవలసింది వాళ్ళకి ఇచ్చేసి ఉంటే నీకు నిద్ర ఎందుకు పట్టదు? దత్తాత్రేయ చరిత్రలో దత్తాత్రేయుడు లకుముకి పెట్ట నాకు గురువు అంటాడు. 24 గురువులు చెబుతాడు. అందులో లకుముకి పెట్ట, వడ్రంగి పెట్ట అంటాం మనం, దాది కూడా నాకు గురువు అంటాడు. ఇంత మహానుభావుడు, అవతార పురుషుడు, శ్రీ మహావిష్ణు స్వరూపుడు, నీకు ఒట్టి వడ్రంగి పెట్ట గురువు ఏమిటాయా అంటే, దాని నుంచి ఓ విషయం నేర్చుకున్నాను నేను. వడ్రంగి పెట్టాను ఎందుకంటారు దాన్ని? అది చెట్టుని బెరడు మీద ఎలా కొడుతుంది. దాని ముక్కు భగవంతుడు అందుకే సూదిగా పెట్టాడు కొట్టడానికి వీలుగా. బెరడు తిందది. ఆ బెరడుకి మధ్యలో ఉన్న సన్నని గాడిలో క్రిములు చేరతాయి. క్రిములు తింటుంది. పైగా బెరడు కొట్టేస్తే ఊడిపోతుంది కదా. బెరడు లోపల కొన్ని క్రిములు ఉంటాయి. అలా బతికే శక్తి ఉందన్నమాట కొన్ని క్రిములకి. వాటిని తింటుంది. బెరడు లోపల బతికే శక్తి ఆ క్రిములకు ఉంటే వాటిని తినే శక్తి దీనికి ఉంది. అంతే, మన అందరినీ తినే శక్తి యమధర్మరాజుకు ఉంది. ఇక్కడికి వీరు ప్రబలురైనా అక్కడికి వారు ప్రబలరు. ఎక్కడికక్కడే. అటువంటి వడ్రంగి పెట్ట నుంచి నువ్వు ఈ దత్తాత్రేయుడు ఏం నేర్చుకున్నాడు అంటే, ఆ వడ్రంగి పెట్టకి ఏదో ఇంత మాంసం ముక్క ఏదో దొరికింది. ఒక క్రిమితో సరిపెట్టుకునే దానికి మాంసం ముక్క దొరికితే గొప్పే కదండి. అది ముక్కును గడుచుకుని ఎగురుతుంది. ఇంకో వడ్రంగి పెట్టి ఎదురొచ్చింది, దానికంటే కొంచెం బలంగా ఉంది. అది ఇది దెబ్బలాడుకుంటున్నాయి. ఓ పావు గంట సేపు ఆకాశంలో యుద్ధం చేసి ఈ మాంసం మొక్క దొరికిన వడ్రంగి పెట్ట కనిపించదు. ఎందుకు వచ్చిన సంతి ఇది? నాకు ఆ చెట్టు బెరడు దగ్గర గాడిలో ఉన్న క్రిములు, బెరడు వెనకాల ఉన్న క్రిములు నాకు చాలు కదా. అనవసరంగా ఈ పెద్ద మాంసం మొక్క ఎవడో ఇక్కడ పళ్ళెంలో విందు చేసుకుని వదిలేసినటువంటి మాంసం మొక్క ఒకటి దొరికింది కదా, నేను దీన్ని పట్టుకుని వేలాడుతున్నా, దీనికోసం ఇంకోటి వేలాడుతున్నాడు, ఇద్దరికి గొడవ అవుతుంది కదా, ఇది వదిలేస్తే పోలేదని ఆ ముక్కులోంచి ఆ మాంసం మొక్కని కిందకి జారి చేసింది. వెంటనే ఈ పెద్ద పక్షి పక్కకి వెళ్ళిపోయింది. దానికి కావాల్సింది మాంసం, దీన్ని చంపడం కాదు. అంతే, ఇది హాయిగా వెళ్ళిపోయింది. జై సీతారాం, బ్రహ్మాండంగా ఉంది. ఇది మనం దోపిడీల నుంచి కాపాడుకునే విధానం. For more videos like this,
Subscribe Big TV channel